పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర చరిత్రలో రేపు ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టం. భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించనున్న ప్రధాని. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్. కూచిపూడి థింసా నృత్యాలతో స్వాగతం పలికేందుకు సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 3.71 కోట్ల మంది ఓటర్లు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన కేటీఆర్. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి ఒక్క కొత్త గని రాలేదన్న మంత్రి వివేక్. వేలల్లో పాల్గొననందునే దుస్థితి వచ్చిందని ఆక్షేపణ. విద్యార్థులపై దమనకాండకు బాధ్యులపై చర్యలకు విపక్షాల డిమాండ్. పార్లమెంటు ప్రాంగణంలో మరోసారి నిరసన ప్రదర్శన. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ట్రంప్. ఓపీటీకి దరఖాస్తు చేసుకునే వారికి $1,00,000 ఫీజుకు ప్రతిపాదన. ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ గేట్ వే ఆఫ్ ఈస్ట్ కాబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రేపు అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ సర్కార్ తెలిపింది. విజయనగరం జిల్లాకు తొలిసారి వస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భోగాపురంలో ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మెగా ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక, గ్యాలరీలు సిద్ధమయ్యాయి. ప్రజలు కూర్చునే సీటింగ్ పూర్తయింది. ప్రధాని మోదీ రేపు 17,900 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. 460 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. 3,550 కోట్లతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటైన సోలార్ విండ్ ఎనర్జీ జోన్లు, 820 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుడతారు. అనంతరం భోగాపురం నుంచి ప్రధాని మైసూరు వెళ్లనున్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం ప్రశాంతంగా జరిగేలా 7,000 మంది పోలీసులను మోహరిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంతాన్ని 89 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్కు 80 నుంచి 100 మంది మోహరించారు. 30 మంది ఐపీఎస్లు విధి నిర్వహణలో ఉంటారు. ఇప్పటికే డాగ్, బాంబ్ స్క్వాడ్లు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలకు ఒకచోట, శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలకు మరోచోట పార్కింగ్ను కేటాయించారు. ఎయిర్పోర్టుకు 5 కిలోమీటర్ల పరిధిలో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో సాంప్రదాయ కళలు సిద్ధమయ్యాయి. 200 మంది విద్యార్థుల కూచిపూడి నాట్యాలు, 13,000 మంది గిరిజన కళాకారుల థింసా నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. విమానాశ్రయం సమీపంలో 70 ఎకరాల విస్తీర్ణంలో జర్మన్ హ్యాంగర్లతో భారీ బహిరంగ సభ నిర్మించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ప్రజలు తరలించనున్నారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం ప్రధాని సభలో ముందు వరుస సీట్లు కేటాయించి అత్యున్నత ప్రాధాన్యమిచ్చింది. ఆగస్టు 17 నుంచి ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానుండగా భూములిచ్చిన రైతులకు ఒకసారి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ సీఎం చంద్రబాబు ఎక్స్లో ప్రత్యేక సందేశం పోస్ట్ చేశారు. ఉత్తరాంధ్ర టేకాఫ్కు సిద్ధంగా ఉంది, మీ రాక కోసం ఎదురు చూస్తున్న మోదీజీ అని సీఎం పోస్ట్ చేశారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ రేపు భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక మైలురాయని చెప్పారు. విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆర్థికాభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన ద్వారమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు మాధవ్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి చెందిన ఆంధ్రప్రదేశ్కు ప్రతీకని, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఏపీ ప్రజలంతా గర్వంగా స్వాగతించాలని మాధవ్ అన్నారు. సుమారు 2700 చదరపు మీటర్లో ఉండే ఈ యొక్క ఎయిర్పోర్ట్ కి 3800 మీటర్ల రన్వే ఉండటం, దేశంలో అతిపెద్ద రన్వేగా ఉండటం, సముద్రానికి ఆనుకుని ఉండటం ఒక అద్భుతమైన, అందరికీ కూడా ఒక అనుభూతి ఇవ్వబోతుంది. ఈ ఎయిర్పోర్ట్ కి తో అనుసంధానమే ఒక ఎడ్జు హబ్, పైలట్ ట్రైనింగ్ సెంటర్, ఎంఆర్ఓ లాంటి అనేక రకాల అత్యాధునికమైన సదుపాయాలు కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే అన్మాన్డ్ చెక్ ఇన్ కౌంటర్స్ ఉండటం కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన స్వతంత్ర సేనాని, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో ఇది మనందరికీ గర్వకారణం. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా మారబోవడానికి ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కారణం. ఉత్తరాంధ్ర ఆశల వారధి భోగాపురం ఎయిర్పోర్ట్ను రేపు ప్రారంభించనుండగా ఇవాళ విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేక 5K రన్ నిర్వహించారు. ఈ పరుగులో క్రీడాకారులు, విద్యార్థులు, నగరవాసులు, పలు స్వచ్ఛంద ఆరోగ్య సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు నినాదంతో నిర్వహించిన ఈ 5 కిలోమీటర్ల పరుగును విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్న వారు ఇందుకు బాటలు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. 3, 2, 1. Put your hands together for this wonderful sports event of Andhra Pradesh. Uttarandhra Kalaku Kottarakalu. This is the flag of Uttarandhra Kalaku Kottarakalu 5 km Bhogapuramla. క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా పుంజుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టాటా పవర్ రెన్యూవబుల్స్ సంస్థ 5,750 కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టు ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మెగా ప్రాజెక్టుతో 4,000 మందికి ఉపాధి లభిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విండ్ టర్బైన్లను ఆంధ్రప్రదేశ్లోని సొంత ఉత్పాదక కేంద్రం నుంచి సుజ్లాన్ సంస్థ సరఫరా చేస్తూ ఉండటం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను నిర్మించాలని ప్రభుత్వ దార్శనికతకు ఇది నిదర్శనమన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తదుపరి విచారణను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కి వాయిదా పడింది. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురు 1,00,000 చొప్పున పూచీకత్తు సమర్పించగా న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫలితంగా నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఫార్ములా ఈ రేస్, ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్లకు పైగా వ్యయం చేశారని ఏసీబీ ఆరోపించింది. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చు చేసి ఆడిట్ను తప్పించేందుకు ప్రయత్నించారని ఏసీబీ పేర్కొంది. 3 సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారన్న ఆరోపణలు సహా పలు అభియోగాలను న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఏసీబీ వెల్లడించింది. తెలంగాణను గతంలో పాలించిన బీఆర్ఎస్ వేలంపాటలో పాల్గొనకపోవడం వల్లే సింగరేణికి కొత్త గనులు రాలేదని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న గని కార్మికుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత మల్లికార్జున్ పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే సంస్థ మనుగడ కొనసాగుతుందన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కళ, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడము, మినిమం వేజెస్ పెంచడము. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో మినిమం వేజెస్ పెంచలే, కానీ నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచడం జరిగింది. సింగరేణి సంస్థలో కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణి సంస్థ బాగుంటుంది, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ హయాంలో వేలంలో పాల్గొనలేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని కొత్త మైన్స్ రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా కొత్త మైన్స్ తీసుకొచ్చి ఈ సింగరేణి సంస్థను ఇంకా 100 మిలియన్ టన్నులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వస్తున్న అభ్యంతరకర పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ సోషల్ మీడియా విభాగం ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సహా ఇతర ప్లాట్ఫామ్లలో ప్రధానిని కించపరిచేలా ఉన్న రీల్స్, మార్ఫింగ్ చిత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదు మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు ఏ ఖాతా నుంచి వచ్చాయో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 20న విద్యార్థులపై జరిగిన దమనకాండకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనే డిమాండ్తో ప్రతిపక్షాలు చేసిన ఆందోళనతో లోక్సభలో కార్యకలాపాలు సాధ్యపడలేదు. ఈ ఉదయం లోక్సభ సమావేశం కాగానే విద్యార్థులపై పోలీసుల దమనకాండ సహా ఇతర అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టగా తొలుత సభ 12ంటికి వాయిదా పడింది. తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు నిరసన కొనసాగించాయి. ప్రతిపక్షాల నినాదాల మధ్యే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత సభను ఆగస్టు 3కు వాయిదా వేశారు. రాజ్యసభ మాత్రం ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో ఒకేసారి సోమవారానికి వాయిదా పడింది. జూలై 20న విద్యార్థులపై పోలీసుల దమనకాండ, అయోధ్య రామాలయంలో కానుకల చోరీలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ఇవాళ కూడా ఆందోళన చేశారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ పూజారి వేషధారణలో హుండీ బాక్స్తో నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష ఎంపీలు హుండీలో డబ్బులు వేశారు. హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకి ఎందుకు రావటం లేదంటూ భారీ బ్యానర్ను ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 20న నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పెల్లెట్ గన్స్ వాడకానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలని నినదించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కేసులో పేరుతో విద్యార్థులు జెన్జీ యువతను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన యువతపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ వారి సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ పోస్టులు పెట్టారు. తొలుత నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి ఎముకలు విరగొట్టారని, ఇప్పుడు కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రాహుల్ తెలిపారు. మోదీ, అమిత్ షాలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా జెన్జీ నోళ్లను మోయించలేరని పేర్కొన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్ అని తెలిపిన రాహుల్ వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడమే కాకుండా ప్రజలకు కూడా అది స్వతంత్రంగా కనిపించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, సిఈసి, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని నొక్కి చెప్పింది. ఈ చట్టాన్ని రూపొందించే సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తిని సెలక్షన్ ప్యానెల్ నుంచి పార్లమెంటు ఎందుకు మినహాయించిందని ప్రశ్నించింది. సిబిఐ డైరెక్టర్, లోక్పాల్ వంటి అత్యున్నత పోస్టుల ఎంపిక కమిటీలలో సిజేఐ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈసీ నియామకాల నుంచి మాత్రం ఆయనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందని నిలదీసింది. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ వెల్లడించారు. మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో 89.22% మంది ఫారాలు ఇచ్చినట్లు తెలిపారు. 15.22 లక్షల మంది మృతి చెందినట్లు తెలిపారు. 22.30 లక్షల మంది శాశ్వతంగా మారటం లేదా గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 7.37 లక్షల మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్లు గుర్తించామన్నారు. 1 కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారి పేరు ఒకే చోట కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిజమైన ఓటర్లు ఓటు కోల్పోతే ఫారం 6తో మళ్లీ నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు సీఈఓ తెలిపారు. అక్టోబర్ 3న తుది ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదా జాబితాను ఈసీఐ నెట్ యాప్, సీఈఓ వెబ్సైట్లో పరిశీలించవచ్చని చెప్పారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటర్ పేరును తొలగించబోమని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
మహిళా ఎస్ఐపై దాష్టీకానికి ఒడిగట్టిన వైసీపీ గూండాలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐపై వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. మహిళలను అవమానించడం, రాక్షసానందం పొందడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందంటూ లోకేష్ మండిపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిదైతే సమాజంలో కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం దేశవరపు క్యాంపు తండాలో వైసీపీ మోకలు రెచ్చిపోయాయి. టీడీపీ నాయకుడు రామచంద్ర నాయక్ సహా 8 మందిపై వైసీపీ కార్యకర్తలు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రామచంద్ర నాయక్, మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విజయపురి సౌత్, మాచర్ల, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు సీను నాయక్, రవి నాయక్ కోసం గాలిస్తున్నారు. వైసీపీ నాయకులు చేసిన డ్వాక్రా నిధుల అక్రమాలు వెలుగులోకి తెచ్చినందునే టీడీపీ నాయకులపై వైసీపీ మొక్క దాడికి దిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2 రోజులుగా పెద్ద పులి సంచారంతో ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి బుటాయిగూడెం మండలం పండుగూడెంలో ఆవు, దూడపై పెద్ద పులి దాడి చేసింది. ఆ సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది డ్రోన్తో గాలింపు చేపట్టారు. గురువారం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పులి అక్కడ 2 ఆవులపై దాడి చేసింది. మళ్లీ బుట్టాయిగూడెం మండలం పండుగూడెం పరిసర ప్రాంతాల్లోకి వచ్చినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రజలెవరూ ఒంటరిగా బయట తిరగొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఇచ్చిన బాకీ తీర్చాలని కోరగా కంకర రాళ్లకు బంగారు పూత పూసిచ్చి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో చోటు చేసుకుంది. హమాల్వాడిలో నివసించే రమేష్ కుమార్, శ్రీనివాస్ ఇద్దరూ స్నేహితులు. అవసరం నిమిత్తం రమేష్ వద్ద శ్రీనివాస్ కొన్ని నెలల కిందట 1,30,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు ఇవ్వాలని రమేష్ ఒత్తిడి చేయగా బాకీ తీర్చలేని శ్రీనివాస్ తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారు రాళ్లు ఉన్నాయని తెలిపాడు. వాటిని బాకీ కింద ఇస్తానని శ్రీనివాస్ నమ్మించాడు. ఘన్పూర్లో ఇస్తానని, అక్కడికి రావాలని చెప్పి అదనంగా మరో 32,000 ఇవ్వాలని అడిగారు. గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లిన రమేష్కు 4 బంగారం రాళ్లు శ్రీనివాస్ ఇచ్చాడు. అనుమానం వచ్చి చూడగా కంకర రాళ్లకు బంగారం పూత పూసినట్లు గుర్తించి బాధితుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతూ ఉండటంతో జోగులాంబ, గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 10 గేట్లనెత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,30,000 క్యూసెక్ల నీరు వస్తూ ఉండగా 24 గేట్లెత్తి 1,37,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జోరాల ప్రాజెక్టు నీటి మట్టం 317.82 మీటర్లు కాగా ప్రస్తుతం 318.516 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 9.516 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.467 టీఎంసీలుగా ఉంది. జోరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, భీమా లిఫ్ట్ 1, భీమా లిఫ్ట్ 2, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు కూడా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు $1,00,000 ఫీజు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఈ ఫీజు విధించాలని సిఫార్సు చేసింది. F1 వీసాపై ఉన్న విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 1 నుంచి 3 ఏళ్లు అమెరికాలో పనిచేసుకునేందుకు ఓపీటీ విధానంలో అవకాశం ఉంది. ఈ సమయంలోనే పలువురు తమ ఉద్యోగావకాశాలు మెరుగుపరుచుకొని H1B వీసా పొందుతున్నారు. 2024 గణాంకాల ప్రకారం దాదాపు 4,19,000 మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ కింద అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు ఏ విధానాలను తుది నిర్ణయంగా పరిగణించకూడదని DHS ప్రతినిధి ఒకరు తెలిపారు. H1B వీసాలపై $1,00,000 రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన వేళ ప్రత్యామ్నాయాలను పరిశీలించిన ట్రంప్ యంత్రాంగం ఓపీటీకి దరఖాస్తు చేసినప్పుడే రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికా వెలుపల నుంచి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి కూడా $1,00,000 వసూలు చేసే అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పౌరసత్వం పొందిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పొందేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య 2 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను త్యజించేందుకు హమాస్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గాజా నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకునేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య 20 అంశాల ఆధారంగా ఒప్పందం కుదిరిందని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందాన్ని దశలవారీగా అమలు చేస్తారని వెల్లడించారు. హమాస్ నిరాయుధీకరణ పూర్తయిన తర్వాత ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి వెనక్కి వస్తాయని వివరించారు. తర్వాత అంతర్జాతీయ బలగాలు పాలస్తీనా పోలీసు బలగాలతో కలిసి గాజా భద్రతను చేపడతాయన్నారు.
ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల కాల్పుల విరమణ ప్రణాళిక ప్రకారం హమాస్ తన ఆయుధాలను త్యజించి భూగర్భ సొరంగాల నెట్వర్క్ను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గాజా పోలీసులు రాబోయే 2 వారాల్లో బోర్డ్ ఆఫ్ పీస్ మద్దతున్న పాలనా యంత్రాంగానికి తమ ఆయుధాలను అప్పగిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్లోని ఒక బొగ్గు గనిలో సంభవించిన పేలుడు కారణంగా కనీసం 32 మంది మరణించారు. మరో 10 మంది భూగర్భంలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బలూచిస్తాన్ రాజధాని శివార్లలో జరిగిన ఈ పేలుడుకు మీథేన్ గ్యాస్ విడుదలైనని అధికారులు తెలిపారు. ఈ పేలుడు జరిగిన కొన్ని గంటల తర్వాత 7 మృతదేహాలను వెలికితీశామన్నారు. ఆ తర్వాత మరో 25 మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పాకిస్తానీ రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నేపాల్లో మత ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. సున్సారి జిల్లాలో ఇటీవల చెలరేగిన మతపరమైన హింస నేపథ్యంలో భారత సరిహద్దులో ఉన్న సప్తరి జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. గత ఆదివారం 2 వర్గాలు నిర్వహించిన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం, మతపరమైన జెండాల ప్రదర్శనపై వివాదం తలెత్తింది. ఇది తీవ్ర రూపు దాల్చి హింసాత్మకంగా మారింది. చివరకు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలు పక్క జిల్లాలకు విస్తరించగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో మొత్తం 3 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా భారత్ నుంచి నేపాల్లోకి ప్రవేశించే ప్రయాణికులు ఖచ్చితంగా తమ వెంట చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని నేపాల్ స్థానిక యంత్రాంగం సూచించింది. అటు ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశ ప్రధాని బలేంద్ర షా ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలన్నారు. మత సామరస్యాన్ని పాటించాలని కోరారు. హింసాత్మక ఘటనలపై తటస్థంగా, పారదర్శకంగా సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బలేంద్ర షా హామీ ఇచ్చారు. మొరాకో నుంచి వేల మంది వలసదారులు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వేళ స్పెయిన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సరిహద్దు ప్రాంతం సెయ్యూటాలో శాంతి భద్రతల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. వేలాది మంది వలసదారులు దూసుకురావడంతో సరిహద్దు నిర్వహణ వ్యవస్థ కుప్పకూలిందని అధికారులు తెలిపారు. పలువురు వలసదారులు మొరాకోలోని ఫిడ్నిక్ పట్టణం నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర సముద్రంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగానికి చేరుకున్నారు. తర్వాత వేలాది మంది రావడంతో స్పెయిన్ సరిహద్దు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారు. అక్రమంగా సియూటాలోకి ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా వెనక్కి పంపిస్తామని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఈ పరిణామాలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. తమ దేశ పౌరుల భద్రత కోసం స్పెయిన్తో ఉన్న ఓపెన్ బార్డర్ ఒప్పందాన్ని నిలిపివేస్తామని ఆమె హెచ్చరించారు. ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న మెస్సినాలో ఒక పెద్ద భవనం అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా 6 గల్లంతయ్యారు. అనేక నివాస సముదాయాలు, దుకాణాలు ఉన్న ఈ భవనం కూలటానికి కారణంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే భవనంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల లోపం లేదా గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. డ్రోన్లు, జాగిలాలు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. అయితే శిథిలాల కింద చెలరేగిన అగ్ని ప్రమాదం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర థానే జిల్లా బీవాంటిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో భవనం బయటి భాగంలో పగుళ్లను గుర్తించిన స్థానికులు అందులోని నివాసితులను అప్రమత్తం చేశారు. పలు కుటుంబాలను కిందకు తీసుకొచ్చారు. మరికొందరు నివాసితులు బయటకు వస్తున్న వేళ భవనం ఒక్కసారిగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలోనే ఈ భవనాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు రెడ్ లిస్టులో చేర్చారు. ఈ క్రమంలోనే భవనంలో మరమ్మత్తు పనులు చేపడుతూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రిన్ దాదాపు 2 దశాబ్దాల తర్వాత పశ్చిమ బెంగాల్ గడ్డపై అడుగుపెట్టారు. ఆమె రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో కోల్కతాను వీడిన తస్లీమా నస్రిన్ మళ్లీ కోల్కతాకు చేరుకున్నారు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేసిన ఆమె కోల్కతాలో రేపు జరిగే ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. 2007 తర్వాత తొలిసారి కోల్కతాలో బహిరంగ వేదికపైకి రానున్నారు. కోల్కతాకు తిరిగి రావటం తన సొంత దేశానికి వచ్చినట్లు ఉందని తస్లీమా నస్రిన్ అన్నారు. ప్రస్తుతానికి పశ్చిమ బెంగాలే తన ఇల్లు అన్నారు. తాను ఆనందంతో, కొంత బాధతో తిరిగి వచ్చానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కోల్కతా తనకు ఇల్లు, స్నేహితులు, పాఠకులు, ఒక ఆత్మీయతనిచ్చిందని గుర్తు చేసుకున్నారు. ముఖ్య అంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర చరిత్రలో రేపు ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టం.
భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించనున్న ప్రధాని. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్. కూచిపూడి థింసా నృత్యాలతో స్వాగతం పలికేందుకు సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 3.71 కోట్ల మంది ఓటర్లు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి కోర్టు విచారణకు హాజరైన కేటీఆర్. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా. బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి ఒక్క కొత్త గని రాలేదన్న మంత్రి వివేక్. వేలంలో పాల్గొననందునే దుస్థితి వచ్చిందని ఆక్షేపణ. విద్యార్థులపై దమనకాండకు బాధ్యులపై చర్యలకు విపక్షాల డిమాండ్. పార్లమెంటు ప్రాంగణంలో మరోసారి నిరసన ప్రదర్శన. విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ట్రంప్. ఓపీటీకి దరఖాస్తు చేసుకునే వారికి $1,00,000 ఫీజుకు ప్రతిపాదన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.